రీసెంట్గా యూనియన్ హెల్త్ మినిస్టర్ డిఫ్తీరియా అండ్ టెటనస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కౌశాలి హిమాచల్ ప్రదేశ్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ టెటనస్ బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా పేరు ఏంటంటే క్లోస్ట్రీడియం టెటనై. ఇది సాయిల్, డస్ట్ ఇక్కడ ఉంటుంది. మనకు వూండ్స్ ద్వారా మనలో ఎంటర్ అయ్యి టాక్సిన్స్ రిలీజ్ చేసి స్పాజమ్ అండ్ మజిల్ స్టిఫ్నెస్ ఇది కాజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ జా, నెక్ ఈ ఏరియాలో మజిల్ స్టిఫ్నెస్ కాజ్ చేసి ఇట్ విల్ లీడ్ టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అండ్ డెత్. సో ఇది టెటనస్ గురించి. నెక్స్ట్ డిఫ్తీరియా. ఇది కార్ని బ్యాక్టీరియం డిఫ్తీరియా బ్యాక్టీరియా వల్ల ఇది కాజ్ అవుతుంది. ఇది రెస్పిరేటరీ డిసీజ్. సో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఇది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది హ్యూమన్ బాడీలో ఎంట్రీ అయినాక ఒక టాక్సిన్ రిలీజ్ చేస్తుంది, డిఫ్తీరియా టాక్సిన్. దీనివల్ల ఏంటంటే ఒక సూడో మెంబ్రెయిన్, వైటిష్ మెంబ్రెయిన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. దానివల్ల మనకు మింగడం కష్టం అవుతుంది. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఈ బ్యాక్టీరియా టాక్సిన్ రిలీజ్ చేసి ఈ టాక్సిన్ మన హార్ట్, కిడ్నీస్ ఈ దీనిలను కూడా అఫెక్ట్ చేస్తుంది.